హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా డస్టింగ్ అలాగే క్లీనింగ్ హౌస్ వీడియో పెట్టాను కదా, సో దానికి కంటిన్యూషన్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది మాకు అన్నీ సర్దడం ఇంకా కడగడం, ఇంట్లో ఉన్న వాటి అన్ని కిచెన్ అంతా క్లీన్ చేసాం కదండి. సో అవన్నీ క్లీన్ చేసిన తర్వాత మాకు నైట్ అయితే 8:30 అట్లా అయిపోయింది. ఇంకా ఉతకలేక ఇంకా ఏమన్నా ఉతకడం అలాంటివి ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ చేసామన్నమాట. అదే అనమాట, డస్టింగ్ చేయడం మొత్తం అయిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా అన్ని బెడ్షీట్లు, బ్లాంకెట్స్, ఇంకా కర్టన్స్ అవన్నీ తీసేసి అయితే నేను మార్నింగ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే 8 o'clockకి బట్టలన్నీ పిండడం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఎండ ఉంటుంది కదా, త్వరగా అయిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నానికి అయితే ఎండగా ఉంటుంది, చేయాలనిపించదు. సో మార్నింగే నేను స్టార్ట్ చేసి అన్నీ కంప్లీట్ చేస్తున్నాను ఇక్కడైతే. సో ఇవన్నీ మస్తు అసలు డస్ట్ పట్టిపోయాయి. ఎందుకంటే ఇల్లు అంతా దులిపేశాం కదా, చాలా దుమ్ము పట్టిపోయింది. అందుకని నేను మళ్ళీ ఇవన్నీ వాటర్లో సర్ఫేస్ నానబెట్టేసి ఇవన్నీ తీసేస్తూ ఉన్నానండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో కిచెన్, అలాగే బెడ్రూమ్, ఇంకా హాల్ ఉంది కదా, ఎలా సర్దుకున్నానో అవన్నీ కూడా చూపిస్తాను. నైట్ అయిపోయింది కాబట్టి దీని మార్నింగ్ రోజు అన్నీ మార్నింగ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డేకు ఇవన్నీ నేను అన్నీ చేసేసి పెట్టుకున్నాను. సో అన్నీ ఈ ఇంట్లో అంతా దుమ్ము దులపడం వల్ల ఈ బొమ్మల పైన మొత్తం పడిపోయింది. సో అందుకని నేను వీటిని కూడా ఒక సబ్బు పెట్టేసి అయితే వాష్ చేస్తున్నాను. ఇవన్నీ పాడైతాయేమో అనుకున్నాను కానీ ఏం అవ్వలేదండి. ఎందుకంటే ఆ డస్ట్ పడడం వల్ల మొత్తం నల్లగా అయిపోయినాయి. మా వాడు వచ్చేసి నాకు హెల్ప్ చేస్తున్నాడు, వాటర్ పోస్తూ ఉన్నాడు. ఇవన్నీ వాడి బొమ్మలు అనమాట. ఈ హాల్లోనే ఉంటాయి కాబట్టి పెద్దగా ఎప్పుడూ ఆడతాడు, ఎక్కువ డస్ట్ పడలేదు. కాకపోతే అంత డస్టింగ్ దులపడం వల్ల ఫ్యాను, ఇంకా సీలింగ్ అవన్నీ దులపడం వల్ల వీటిపైన పడింది. సో అందుకని కడిగేస్తూ ఉన్నాను. సో మార్నింగ్ కడగడం వల్ల ఈవినింగ్ వరకు చక్కగా ఎండిపోతాయనే ఉద్దేశంతో నేను మార్నింగ్ స్టార్ట్ చేసుకున్నాను. మా అత్తయ్య వచ్చేసి ఇంకేం చేయాలనేసి ఆమె కూడా ఇంకా మెట్లు అయితే అన్నీ చేస్తూ ఉంది. సో చాలా హెల్ప్ చేస్తుందండి మా అత్తయ్య కూడా. నాకు ఒక్కదాన్ని చేస్తూ ఉంటే చూడలేదు, ఆమె కూడా చేస్తూ ఉంటుంది, ఆమెకు చేతనైంది. సో ఇంకా ఇది మా వాడి పిల్లో అండి. నేను దాంట్లో ఉండే కర్టన్ ఖరాబ్ అవుతుందేమో అని అనుకున్నాను కానీ ఏం అవ్వలేదండి. అదే స్పాంజ్ ఉంటుంది కదా లోపల, సో ఏం కాలేదు, చక్కగా వెండిపోయింది, మంచిగానే ఉంది. ఇది వచ్చేసి వాటర్లో వేసి తడుపుతూ ఉన్నాను కదా, పాడవుతుందా ఏమనేది నాకైతే ఒక డౌట్ ఉన్నది. సో తర్వాత ఇలా ప్రెస్ చేసి చూస్తున్నాను, సో వచ్చేసిందండి. ఏమైనా పాడైపోతే మా ఆయన తిడతాడేమో అనుకున్నా. పాడైనందుకు తిట్టడం కాదు, నువ్వు లేనిపోని పని అన్నీ చేసి పెట్టుకుంటావు అని తిడతాడు. సో ఇవన్నీ సీక్రెట్గా చేసాం మేము, మా ఆయన చెప్తే చెయ్యనియాడు అసలు. ఆయన లేనప్పుడు పెట్టేసుకుంటాం ఈ పనులన్నీ. ఉంటే అయితే ఇవన్నీ అవసరమా, ఉన్నదే చేసుకుంటే సరిపోదా అన్నట్టుగా అంటాడు. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వనివ్వడనమాట. సో ఇంకా ఇవన్నీ చేయకుంటే నాకు నచ్చదు కదా, అందుకని చేసేస్తున్నాం. సో పైకైతే ఇట్లా తీసుకొచ్చి మంచిగా ఎండలో పెట్టేసాము. సో ఇవన్నీ చెద్దర్లు, అన్నీ బ్లాంకెట్స్, బెడ్షీట్స్, ఇంకా ఎప్పుడు వాడనివి సైడ్కి పెట్టేస్తాం కదా, అవన్నీ తీసి కూడా ఒకసారి పిండేసామండి. చాలా రోజులు అవుతుంది అనేసి అయితే ఇవన్నీ పిండేసాము. సో చక్కగా ఎండిపోతాయి కదా, సమ్మర్ కదా, మళ్ళీ ఇంకా రెయినీ సీజన్ వస్తే ఇబ్బంది అవుతుంది కదా, వర్షాలు పడుతూ ఉంటాయి. అందుకని అయితే మొత్తం క్లీన్ చేసామండి హౌస్ అసలు. సో చిన్న బ్యాగ్స్ ఉంటే కూడా వాటిని కూడా పిండేసాము. సో ఇదంతా ఎండలో బాగా ఎండబెట్టేసామండి. పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుందండి, సో దానివల్ల కూడా బాగా దుమ్ముస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే బొమ్మలు కూడా ఎండబెట్టాను, ఇట్లా అక్కడొకటి ఇక్కడొకటి పెట్టేశాను. ఎందుకంటే కింద అంతా దుమ్ము ఉంది, కింద పెట్టలేం కదా, సో అందుకని నేను ఆ సీకుల పైన పెట్టేశాను. సో ఇవన్నీ బెడ్షీట్స్ అండి, ఇవన్నీ ఆరబెట్టేశాను. సో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తాను. సో ఈ మా వాడి బర్త్డే అండి, అందుకని ఇవంతా క్లీన్ చేస్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, బర్త్డే వస్తుంది, అలాగే మా ఉగాది పండుగ కూడా వస్తుంది.
సో అందుకని అంతా క్లీన్ చేసుకున్నాము. సో ఇది పిల్లో అన్నమాట. ఎండిపోతుందా లేదా, ఇట్లనే ఉంటుందా ఇట్లా అని ఒక డౌట్ ఉండే నాకు. కానీ మొత్తానికి మంచిగానే ఎండిపోయింది. ఎలా ఉందో అలా ఉండిపోయిందండి. అసలు ఎండ చూస్తున్నారా, టూ మచ్చిగా ఉందండి. అసలు నాకు ఈ బట్టలన్నీ ఆరేసే వరకే దిమ్మ తిరిగిపోయింది. అసలు చాలా అంటే చాలా ఎండగా ఉంది. అసలు ఎక్కువ ఎండ ఉన్నా కానీ తట్టుకోలేమండి. ఎందుకంటే ఎండలో పనిచేసే వాళ్ళం కాదు కదా. సో అసలు కొంచెం ఎండ ఉన్నా కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో మా వాడికి ఎండ బాగా తగిలింది, అందుకనే వచ్చే స్టెప్స్ దగ్గర నిల్చున్నాడు. రారా అంటే రావట్లేదు, అక్కడే నిల్చొని మళ్ళీ నీకు ఎందుకు వస్తావంటే మమ్మీ మమ్మీ అని ఇలా చేస్తూ ఉంటాడు. వస్తానంటాడు. అంతే. వాడు 3 డ్రెస్సెస్ తడుపుకున్నాడండి. మేము వాటర్లో పని చేస్తున్నంతసేపు వాడు కూడా చేయాల్సిందే. ఆ ట్యాప్ మళ్ళీ మళ్ళీ ఇప్పడం, అందులో ఆడడం, డ్రెస్ తడుపుకోవడం, ఇదే ఇంకా వాడి డ్యూటీ. సో పిల్లలు ఉంటే ఇంకా ఇంతే, వాళ్ళని చూస్తూ ఉండాలి, వర్క్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ కామన్ అన్నమాట. పిల్లలున్న ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుంది. సో ఆఫ్టర్నూన్కి కొన్ని అయితే ఎండిపోయాయి, మా అత్తమ్మ తీసుకొచ్చేసింది. వాటిని నేను ఇక్కడ మడత పెడుతూ ఉన్నాను. సగం వరకు ఎండిపోయాయి, ఇంకా కొన్ని ఉన్నాయండి. ఈ తెచ్చినవన్నీ మళ్ళీ ఒకేసారి చేద్దామంటే ఎక్కువ అయిపోతాయి అనేసి అయితే బాబు పడుకున్నాడు. అందుకనే నేను ఇవన్నీ సర్ది పెట్టేసుకుంటూ ఉన్నాను. ఈ వర్క్ చేయడం ఏమో కానీ అస్సలు రెస్ట్ ఉండదండి. అసలు ఇంటి దగ్గరే ఉంటారు, ఏం చేస్తారు అనుకుంటారు, కానీ ఫుల్ వర్క్ అయిపోతుందండి. అసలు చేస్తేనే తెలుస్తుంది వర్క్ వాల్యూ ఏంటి అనేది. అసలు ఇది బెడ్షీట్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. ఇంకా అవన్నీ మడత పెట్టేసి సెల్ఫ్లలో పెట్టాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను కర్టెన్స్ కూడా ఇక్కడ కట్టేస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, మీరు క్లీన్ చేయడం అయిపోయిందా? అలాగే ఉగాది పండుగ వస్తుంది కదా, సో అందరు క్లీన్ చేశారా ఫ్రెండ్స్? మాకైతే మొత్తం క్లీన్ చేయడానికి, మొత్తం సర్దుకోవడానికి 3 days పట్టింది. ఒకరోజు డస్టింగ్ అయిపోయింది, వాష్ చేయడం అయిపోయింది. ఇలా బట్టలు అవి ఏమన్నా ఉంటే చిన్న చిన్న వస్తువుల కానుంచి మొత్తం కడిగి పెట్టేశామండి. అసలు ఏది క్లీన్ చేయలేదు అన్నట్టుగా లేదు, మొత్తం రెడీగా క్లీన్ చేసి పెట్టుకున్నాము. సో ఇక్కడ కర్టెన్ అందట్లేదండి, అందుకనే నేను ఇలా స్టూల్ వేసేసుకొని అయితే కడుతూ ఉన్నాను. మా వాడు దాన్ని లాగి పడేస్తూ ఉంటాడండి. నేను కట్టడం, వాడు తీయడం, ఇదే సరిపోతుంది మాకు డ్యూటీ. కాకపోతే బాగుండదు కదా అనేసి అయితే నేను అలా వేస్తూ ఉంటాను. అత్తమ్మ అయితే కొన్ని బట్టలు తీసుకొచ్చింది, ఇంకా కొన్ని బట్టలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను నేను. ఇప్పుడు మొత్తం క్లైమేట్ కొంచెం కూల్గా అయిపోయింది, అందుకని మరి బట్టలు మొత్తం మారిపోయాయి అనేసి అయితే వెళ్తున్నాను. చూద్దాము. ఫుల్ ఎండ ఉండే అండి ఆఫ్టర్నూన్, ఇప్పుడు 4 అవుతుంది. కొంచెం మబ్బులు వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో బట్టలు మొత్తం ఆల్మోస్ట్ అయిపోయాయి. సగం ఆల్రెడీ తీసేసాం కాబట్టి ఇంకేం లేవు, కొన్ని ఉన్నాయి, అవి తీసుకెళ్ళాలంటే. పక్కన బిల్డింగ్ సౌండ్ వస్తూ ఉంది, వాళ్ళు వర్క్ చేస్తున్నారు, అందుకని మళ్ళీ వాయిస్ కట్ చేసి ఇక్కడ వాయిస్ ఓవర్ చెప్తూ ఉన్నాను. సో చూస్తుండగానే బొమ్మలన్నీ వాటర్ మొత్తం ఎండిపోయాయి. సో ఒక టప్ తీసుకొచ్చి అందులో అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఒకేసారి తీసుకెళ్ళొచ్చు కదా అనేసి అయితే నేను ట్రబ్లో వేస్తూ ఉన్నాను. మళ్ళీ ఎక్కడం దిగడం ఇంకెంతగానో ఎక్కుతాను చెప్పండి, అందుకని. సో అలాగైనా నాకు ఆ రోజు 5-6 times ఎక్కడం దిగడం ఎక్సర్సైజ్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా ఎన్ని బట్టలు. ఫస్ట్ ఆల్రెడీ నేను మడత పెట్టేశాను, ఇది 2nd time అన్నమాట కిందికి తీసుకెళ్ళడం. సో అంతా మబ్బులు వచ్చినట్టుగా ఉండే, క్లైమేట్ ఎంత చేంజ్ అయిపోయింది. మళ్ళీ ఇవి తీసుకొచ్చేసరికి మళ్ళీ ఎండగా మొత్తం ఫుల్ ఎండ వచ్చేసింది. ఇలా అవుతూ ఉందండి. ఇంకా ఎందుకులే అంతా ఎండిపోయినాయి కదా అనేసి నేను తీసుకొచ్చాము. ఇంకా తర్వాత అయితే నేను ఇలాంతా బొమ్మలు అవన్నీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను, అంతా తుడిచేసి పెట్టేసుకున్నాను. సో ఈ విధంగా అయితే నేను అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను మొత్తం. మీకు ఎలా అనిపించిందండి? మీకు ఒకవేళ నాకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. టైం చూస్తున్నారు కదా, 5:30 అయ్యింది. నెక్స్ట్ డే అనమాట, ఇది 2nd day. 5:30 అయ్యింది. మాకు 2 days కంప్లీట్గా అసలు రెస్టే లేదండి. 5:30 వరకు నేను ఇవన్నీ సెట్ చేసేసుకున్నాను. ఆ సెల్ఫ్లలో కూడా బొమ్మలు అవన్నీ పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి బెడ్రూమ్ చూపిస్తూ ఉంటాను. ఇక్కడ బెడ్ వచ్చేసి కూడా ఎండకేసేసామండి.
సో ఈ బెడ్రూమ్లో సజ్జ పైన మొత్తం ఇవన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అందులో మొత్తం మా వాడి బట్టలు, నా బట్టలు పాతవి ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి సెల్ఫ్లలో మా వారి బట్టలు, అలాగే బుక్స్, ఇక్కడ వచ్చేసి మా బాబువి అన్ని మెడిసిన్ అన్నమాట, సిరప్స్. ఇక్కడ మా బాబువి నావి బట్టలు, కింద బెడ్షీట్స్, బ్లాంకెట్స్, కింద వచ్చేసి కలర్ డబ్బాలు అండి, అవి మా వారి అన్నీ పెట్టేసుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ మేము బెడ్ వచ్చేసి ఎండకు వేసాము, కొంచెం డస్ట్ పడ్డది కదా, సో మంచిగా ఎండిపోతుంది అనేసి అయితే అది తీసి మా ఆయన పైన వేసేసాడు, అందుకే లేదు బెడ్ దానిపైన. ఇక్కడ వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్ మొత్తం నేనైతే ఈ విధంగా సర్దేసుకున్నానండి. సో పైన అన్ని అత్తమ్మ సామాన్ పెట్టేసింది, కింద నుంచి నేను పెట్టేస్తాను అనమాట. సెల్ఫ్లలో నేను పెట్టాను. ఈ స్టాండ్ కూడా మొత్తం వాష్ చేసి పెట్టాను. కింద సెల్ఫ్లో వచ్చేసి అన్ని డైలీ చేసుకునేటివి. తర్వాత వచ్చేసి కింద మొత్తం పిండి అనమాట, గోధుమ పిండి, జొన్న పిండి, రాగి పిండి ఇలాంటివి పెట్టేసుకున్నాను బకెట్లలో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.